నా పేరు వాణికుమారి. మా ఆయన పేరు చిన్న. నేను 2024 నుంచి ప్రతిభ కోచింగ్ సెంటర్లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను. అప్పటి నుంచి నా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నాను. నాకు మొన్న జరిగిన 2025 డిఎస్సి లో జాబ్ రావడం జరిగింది. నాకు జాబ్ ఇచ్చినందుకే మొదటగా దేవునికి మహిమ. తర్వాత నాకు జాబ్ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. అలాగే ప్రతిభ కోచింగ్ సెంటర్ లో నేను జాయిన్ అయినప్పటి నుంచి ఉషారాణి మేడం గారు నన్ను ఎన్నో సార్లు ప్రోత్సహిస్తూ, నేను దిగులు పడినప్పుడు కూడా ధైర్యమైన మాటలు చెప్తూ మేడం నేను చదువుకునేటప్పుడు సహకరించింది. అలాగే నా కుటుంబ సభ్యులు కూడా సహకరించినారు. నాకు 3 చిన్న పిల్లలు ఉన్నారు. అయినా మా ఆయన ప్రోత్సహించడం వల్ల నేను కోచింగ్ కి జాయిన్ అయినాను. కోచింగ్ కి వెళ్తే ఏముంటదిలే, టైం వేస్ట్ అని అనుకున్నాను. కానీ ఫస్ట్ తర్వాత వచ్చినాక సారు మోటివేషన్ చేయడము, మేడం అప్పుడప్పుడు వచ్చి కనుక్కోవడము, ఇంటెన్సివ్ బ్యాచ్ జాయిన్ అయినప్పుడు కూడా సారు అందరినీ పిలిచి ఎవరు ఏ సబ్జెక్ట్ లో డల్ గా ఉన్నాము కనుక్కుంటూ ఆ సబ్జెక్ట్ ని మళ్ళీ మాకు రిపీట్ చెప్పిస్తూ బాగా మాకు హెల్ప్ చేసినారు. నేను ఈరోజు జాబ్ తెచ్చుకున్నానంటే నా జీవితంలో 3 వ్యక్తులు, ఒకటి దేవుడు, 2 కోచింగ్ సెంటర్ నుంచి సార్ మేడం హెల్ప్ చేయడము, ఇంకొకటి మా ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళంతా నాకు సహకరించినందుకే ఈరోజు నేను ఇలా సంతోషంగా ఉన్నా. నేను చెప్పేది ఏమంటే, ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంటూ ఒక ఎగ్జామ్ పడినప్పుడు ఒక 2-3 నెలలు చదవడం వల్ల మనకు జాబ్ రాదు. నేను ఎక్స్పీరియన్స్ అయింది మీకు చెప్తున్నా. లాంగ్ టర్మ్ గా మనము చదువుకుంటూ కోచింగ్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా కొన్ని సలహాలు, సూచనలు, చదువుకునే విధానం మనం ఇక్కడ నేర్చుకుంటాము. ఇంట్లో ఎంతసేపు ఉన్నా మనకు తెలిసినదే చదువుతాం, కానీ ఇక్కడికి వస్తే ఒకరితో ఒకరము చదువుకుంటూ, ఒకరి సలహాలు ఒకరిని తీసుకుంటూ, సార్ వాళ్ళు కూడా ఎక్కడ వీకున్నామని మనల్ని గమనిస్తూ హెల్ప్ చేస్తుంటారు. కాబట్టి మొదటగా మీరు జాబ్ కొట్టాలనుకున్నప్పుడు కోచింగ్ కి వచ్చి ఇక్కడ సలహాలు తీసుకొని చదివితే మీకు చాలా ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇది నా ఎక్స్పీరియన్స్. మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే ఆలోచించి జాబ్ కావాలనుకున్నప్పుడు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని కోచింగ్ లో జాయిన్ అయ్యి మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఇలాగే సంతోషంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను.